గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ పోస్టర్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలపై స్పష్టత ఇవ్వడం ద్వారా భవిష్యత్తుపై నమ్మకం పెంచిన ఈ నిర్ణయం అభినందనీయమని తెలియజేశారు. అలాగే గాజువాక తెలుగు యువత అధ్యక్షులు మానాపురం గణపతి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదలతో యువతలో ఉత్సాహం, ఆశలు మరింత పెరిగాయి. యువత సమస్యలను అర్థం చేసుకొని సమయానుకూలంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్న నారా లోకేష్ గారి నాయకత్వం ప్రశంసనీయం. ఇలాగే భవిష్యత్తులో కూడా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని యువత తరపున అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వియ్యపు నరేష్, ఉపాధ్యక్షులు రమేష్, లోకేష్, హేమంత్, సాయి వర్మ, చదరం తులసిరామ్, గుప్తా, తేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మేము కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా, ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారు ఇచ్చినటువంటి యువకాలంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నించోబెట్టుకుంటూ మరి ఈరోజు ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలని మరి ప్రకటన ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ఏడాది కూడా 16,000 ఉద్యోగాలు తీయడం జరిగింది. దిగ్విజయంగా అందరికీ కూడా ఆ జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామో కూటమి గవర్నమెంట్లో ఖచ్చితంగా ఇది నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలని. గతంలో ఉద్యోగం అంటే ఎక్కడైనా ఏదైనా పర్వాలేదులే అనుకునేవారు. అంటే వర్క్ ప్లేస్ ఏస్థెటిక్స్ లేకుండా ఒక ఉద్యోగం ఉంటే చాలులే అనే భావనలో ఉండేవారు. కానీ ఈరోజు పిల్లలందరూ కూడా వర్క్ ప్లేస్ బాగుండాలి, అలాగే ఆ గౌరవప్రదంగా ఉండాలి, అలాగే ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలన్న ఒక ఆలోచనతో ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు తీసిందో ఆ వర్క్ ప్లేస్ని ఒకసారి చూడండి, ఎక్కడ పెట్టారు, ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఉద్యోగం అంటే ఆ గౌరవప్రదంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా గౌరవప్రదంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు ఉద్యోగాలు తీయడంతో పాటు ఒక మెరుగైనటువంటి వర్క్ ప్లేస్ ఉండేటట్టుగా, ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఆ సంతృప్తమైనటువంటి జీవితం ఉండేటట్టుగా మరి ఈరోజు మా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారైనటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చేస్తూ, అలాగే బీజేపీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాబ్ క్యాలెండర్ను 10,060 పోస్టులను నిన్న ఉగాది నాడు పెద్ద పండుగ రోజు నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్తు నాయకులు నాడు యువకాలంలో ఇచ్చినటువంటి హామీలను క్రమేపీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గతంలో 16,000, ఇప్పుడు 10,060 పోస్టులు భర్తీ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అండగా నిలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి మా తెలుగు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.